సార్ ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు అంటే ఒక తెలంగాణ సమాజంగా చూస్తే మీకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే తెలంగాణ కమ్యూనలైజ్ అవ్వడానికి ఆ దారిలో వెళ్తుంది. అంటే బీజేపీ కూడా తెలంగాణలో కర్ణాటక లాగా తెలంగాణను కూడా ఒక స్ట్రాంగ్ హోల్డ్గా పెట్టుకోవాలి, ఒకసారి కాకపోతే ఒకసారి అయినా గెలిచేలాగా అని. దీనికోసం వాళ్ళు డిప్లాయ్ చేస్తుంది హిందూ ముస్లిం ఒక కమ్యూనల్గా. ఎస్పెషల్లీ కోర్ హైదరాబాద్ ఓటర్లో డివైడ్ తీసుకొచ్చేసారు. మీరు ఫేస్బుక్లో జనాలు పెట్టే కామెంట్స్ చూసినా ఇది చూసినా మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది? మీకు ఏమైనా ప్లాన్ ఉందా నేను లేకపోతే ఇంకా? నేను ఒకటి మాత్రం చెప్పగలను. మొన్న ఈ మధ్య మనోడు రాజా సింగ్ ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది ఎక్కువ కాలం ఉండదు. కడియం శ్రీయర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. దీని వెనుక కమ్యూనల్ రైట్స్ చేయాలని ఒక వ్యూహం ఉన్నట్టుగా మనకున్న సమాచారం. రేపు దాన్ని ఎట్లా ఏంటి అనే విషయంలో కొంత ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా తీసుకుంటాం. సేమ్ టైం నేను ఏమంటున్నా అంటే, ఒకటి సేయింగ్ మనకు, కత్తితో వచ్చినోడు కత్తితోనే పోతాడు, యుద్ధంతో వచ్చినోడు యుద్ధంతోనే పోతాడు, మంచితో వచ్చినోడు మంచితోనే పోతాడు, మతంతో మతోన్మాదంతో వచ్చినోడు ఆ మతోన్మాదంతోనే పోతాడు. సహకరించినట్టుగా ఉంటారని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఆ చరిత్రలో ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా కానివి కాదు నాకు తెలిసి. అంటే మనం ఒక నాలుగైదు వేల ఏళ్ల చరిత్ర సనాతన ధర్మం నుంచి తీసుకున్న, ఆర్యుల రాకడ నుంచి తీసుకున్న చరిత్ర మూలాలు తెలిసిన ఎవరు కూడా ఈ అంశాలకు పెద్దగా ఉండదు. అది ఒక టైం పీరియడ్, ఒక 10 years, 10 year లో మోదీ అనే ఒక ఒక మ్, ఆ, ఏమంటాము, ఆ, ఒక రకమైన హిందుత్వ పాలిటిక్స్ ను బేస్ చేసుకొని రాజకీయాలు చేయాలనుకున్న మోదీ 10 సంవత్సరాల శకం నడిచిందని అనుకుందాం. బట్ అదే కంటిన్యూ అవుతుంది అనడానికి అవకాశం లేదు. లేదంటే మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, సౌత్ ఇండియాలో చేయడం ద్వారా ఏది కాదు. ఇంకోటి, గతంలో చాలా మంది ద్రవిడోద్యమం చాలా పెద్ద ఎత్తున భారతదేశ ఉనికికి ప్రమాదం అని చెప్పి చాలా మంది పెద్దలు మాట్లాడారు. కానీ భారతీయత లేదంటే భారతీయం అనేది విడిగా ఉన్న కలిసిపోయే మనస్తత్వం ఉన్న ఒక ఏకైక ఆ, ఒక సమరసత కలిగిన ప్రదేశం ఈ భారత ఉపఖండానికి ఉన్న ఒక విశిష్టత అది. చాలా మందికి ఆ భిన్నత్వంలో ఏకత్వం యొక్క స్టాంటిటీ తెలియక కొంత ఇలాంటి ప్రేరేపించి రాజకీయ లబ్ధి కొరకు ఒక ప్రయత్నం చేస్తారు, కానీ అది ఎక్కువ కాలం మనుగడలో ఉండదు. సో నేను నాకున్న ఎరుకలో అప్ టు ఆ గాంధార అంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు జరిగిన యుద్ధాలు కానీ, మత విద్వేషాలు కానీ, బ్రిటిషర్లు వచ్చిన తర్వాత, ముస్లిమ్స్ వచ్చిన తర్వాత, ముస్లిమ్స్ లో సుల్తాన్లు కానీ, మొఘల్స్ కానీ, వీళ్ళందరూ వచ్చిన తర్వాత జరిగిన పరిణామ క్రమం తర్వాత భారతీయ సమాజం హిందూ సమాజంగా ఉంది ఇప్పటికి కూడా. సో దీన్ని ఎవరో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య వచ్చి వీటిని రెచ్చగొట్టి లబ్ధి పొంది ఏదో జాతులను విడగొడతారనే అంచనాల్లో మాత్రం నేను కొంచెం దానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే అది తాత్కాలిక ప్రయోజనం. కొంతమంది ఏంది కులాల పేరు మీద, కొంతమంది మతాల పేరు మీద, కొంతమంది ప్రాంతాల పేరు మీద తాత్కాలిక లబ్ధి పొందొచ్చు కాక, కానీ ఇండియనిజం, దాన్నే తెలుగులో భారతీయం అందాం. ఎందుకంటే భారత్ ఇండియా వేరని కొంతమంది చేస్తున్న ఏదైతే పిచ్చి ప్రగల్భాలు ఉన్నాయో, అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఇంగ్లీష్ పదం నుంచి ఇండియా వచ్చిందనే తెలియకుండా ఇప్పుడు ఏమంటారు వాళ్ళు, హిందూ ఇండియా అట, హిందీ ఇండియా అనట. హిందీ అది ఏది హిందీ మాట్లాడే రాష్ట్రాలు, ఇండియా అంటేనేమో మొత్తం ఇంగ్లీష్ మాట్లాడేది అన్నట్టు. సో ఇండియా అనే కాన్సెప్ట్ మీద కూడా వాళ్ళకు అంత, ఇండియా అనే పదం పలకడానికి, విద్వేషాలను రెచ్చగొట్టడానికి చేస్తున్న ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ప్రజలు పట్టించుకోరు. పర్టికులర్ గా తెలంగాణలో కంప్లీట్ కమ్యూనిస్ట్ బేస్డ్ గా ఉన్న ప్రాంతం నుంచి హిందూ ధర్మానికి ఏమి ఇక్కడ తక్కువ కొదవలేదు. సో ఇవి రెండు కలిసి ప్రయత్నాలు అస్మిక రాజ్యం నుంచి తెలంగాణ వరకు జరుగుతూనే ఉన్నాయి. ఆ పీస్ అండ్ హార్మనీని చెడగొట్టడానికి ఈ గతంలో ఎన్ని చర్చలు జరిగినా, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని రాద్ధాంతాలు జరిగినా, రేపు ఏది జరిగినా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం వాటికి అన్నిటికి కూడా ఒక చెక్ పెట్టే విధంగా మానవత్వంతో ఉండే ఒక తెలంగాణను భారతదేశంలో నిర్మించే ప్రయత్నం జరుగుతుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల కానీ, మత విద్వేషాలతో రాజకీయాలు చేసే వ్యక్తుల పట్ల కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అవసరమైతే అది పరిధి దాటితే, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు చూసి, మాతో అలయన్స్ ఉన్నా కూడా అప్పటికి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు భాజపా మాదిరిగానే మతాన్ని రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ఎంఐఎం వాళ్ళిద్దరిని తగు చర్యలు తీసుకోమని చెప్తే ఇమీడియట్ గా
అది 100 కోట్ల మంది హిందువులను 15 నిమిషాలు ఇస్తే చాలు మేము లేకుండా చేస్తామన్న అవును. వాళ్ళిద్దరిని తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టిన చరిత్ర ఉంది. కాబట్టి ఆ ఏమంటాము, శాంతి కోసం యుద్ధం కూడా చాలా పదునైనది కూడా ఉంటది అప్పుడప్పుడు. కాబట్టి ఏదో కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఉంటది, ముస్లింల పట్ల చాలా సెన్సిటివ్ గా ఉంటది, హిందువుల పట్ల మా హిందూ మతం కానీ ముస్లిం కానీ క్రిస్టియానిటీ కానీ ఎక్కడ కూడా హింసను ప్రేరేపించమని, మతంతో రాజకీయాలు చేయమని ఏ ఖురాన్లోనూ బైబిల్లోనూ భగవద్గీతలోనూ లేదు. కానీ భగవద్గీత లాంటి రాజనీతి ఉన్న దాన్ని ప్రస్తావన తెస్తూ రాజకీయాలు తెలియకుండా చేసే ఈ అన్పడ్ రాజకీయాలతో కొన్ని అప్పుడప్పుడు సమస్యలు వస్తాయి. వాటిని సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుందని నాకున్న నమ్మకం.